6 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే 10 రోజుల క్రితం లోక్సభ ఎన్నికలు జరిగాయి. అయినా తెలంగాణలో ఎన్నికల హడావుడి ఇంకా పోలేదు. ఇక సోమవారం నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ పట్టు సాధించి అన్ని వర్గాలలో తమకే ఆదరణ ఉందని చెప్పుకునేందుకు అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. సోమవారం జరిగే పోలింగ్ లో ఎవరి పక్షాన పట్టభద్రులు నిలుస్తారనే చర్చ రాజకీయ వర్గాలలో సాగుతోంది. అన్ని పార్టీలు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసినా గెలుపు ఎవరికి వర్తిస్తోందనేది ఆసక్తికరంగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. అందుకే పేరుకే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినా అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం ప్రలోభాలు సాగనున్నాయనే టాక్ అయితే నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నల్గొండ ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ఎల్లుండిన జరిగే ఎన్నికల పోలింగ్కి అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 3 ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉండగా, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నటువంటి జార్సన్తో పాటు పాలకూరి అశోక్, ఈ 5గురు ప్రధానంగా పోటీలో ఉన్నారట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఈ స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ యొక్క ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 3 పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పాలకూరి అశోక్ నిరుద్యోగుల సమస్యల పట్ల గత కొద్ది సంవత్సరాలుగా తన యొక్క నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతూ తాను కూడా పోటీలో ఉన్నానని, నిరుద్యోగుల ఓట్లని కూడా తనకే పడి తాను కూడా గెలుపు దిశగా పయనిస్తున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే 3 ప్రధాన పార్టీలతో పాటు గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. వాటి యొక్క ఫలితాలు రాకముందుకే ఎమ్మెల్సీ యొక్క ఉప ఎన్నిక యొక్క నామినేషన్ల పర్వం రావడం, అదేవిధంగా ఎల్లుండి జరగనున్నటువంటి ఎన్నికలకు ప్రచారం కూడా ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ఎల్లుండి జరిగే యొక్క ఎన్నికలకు సర్వోత్తమయ్యాయి. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం ముగిసిన తర్వాత ఈరోజు రాత్రి రేపు కూడా ఇంటింటికి పోల్చిట్టీలు ఇవ్వడంతో పాటు తమ యొక్క గెలుపునకు అందరూ కూడా సహకరించాలని కూడా మరోసారి ఇంటింటికి తిరిగి కోరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు నగదు కూడా చెల్లించేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలిసినప్పటికీ ఇంతవరకు అయితే నగదు పంపిణీ అయితే ఎక్కడా కూడా జరగలేదు. అదేవిధంగా 3 ప్రధాన పార్టీలు కూడా ఎవరికి వారే విజయం వరిస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే కేటీఆర్తో సహా హరీష్ రావు కూడా ఈ 3 జిల్లాల్లో తిరిగి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి తమ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఉమ్మడి 3 జిల్లాల్లోని నల్గొండ, వరంగల్, ఖమ్మం 3 జిల్లాల్లోని మంత్రులు కూడా ఈ యొక్క తీన్మార్ మల్లన్న గెలిపే లక్ష్యంగా పనిచేయడం జరిగింది. మొత్తానికి 34 నియోజకవర్గాలు, 5 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికనైతే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తీన్మార్ మల్లన్న గెలిపించాలని కోరుతూ వచ్చింది. బీజేపీ విషయానికి వచ్చినట్టయితే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కూడా సీనియర్ ఏబీవీపీ నుంచి బీజేపీలో పనిచేస్తూ 40 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నాడని, అతని కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ వీరందరూ కూడా 3 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేయడంతో కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి జార్సన్ గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జాన్సన్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. పాలకూరు అశోక్ నిరుద్యోగుల సమస్యలపై కొట్లాడుతూ అతను ఓరియంటేషన్ క్లాసులు కూడా చెప్తూ విద్యార్థులను చైతన్యపరుస్తున్నటువంటి నిరుద్యోగుల సమస్యల పట్ల కొట్లాడుతున్నటువంటి పాలకూరు అశోక్ కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 3 ప్రధాన పార్టీలతో పాటు ఈ 2 అభ్యర్థులు కూడా మధ్యనే పోటీ ఉండేటట్టుగా తెలుస్తుంది. ఎల్లుండి జరగనున్నటువంటి ఈ యొక్క ఎన్నికకు ఇటు పోలీసులతో పాటు జిల్లా యంత్రాంగం అయితే ఇప్పటికే
ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎల్లుండి ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క ఉప ఎన్నిక ఎమ్మెల్సీ యొక్క ఏదైతే ఉందో పోలింగ్ జరగనుంది. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక రావడంతో తెలంగాణలో ప్రతి చోట యొక్క ఎన్నికల కోలాహలం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఎల్లుండి సాయంత్రానికి ఎన్నిక ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నటువంటి పోలింగ్ కూడా పూర్తయిన తర్వాత జూన్ 4 అదేవిధంగా జూన్ 6న ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉంది. మొత్తానికైతే తెలంగాణలో గత కొద్ది రోజులు 6 నెలలుగా ఈ యొక్క ఎలక్షన్ వాతావరణం అయితే కనిపించింది. తాజాగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొద్దిసేపటి క్రితమే ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీల దృష్టి అంతా కూడా ఎల్లుండి జరిగే పోలింగ్ పైన ఆధారపడింది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క సమాచారం. కెమెరామెన్ రమేష్తో కిరణ్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. ఉపేందర్, 6 నెలల కింద అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 10 రోజుల క్రితం అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలోనే ఇప్పటికే అంటే ఎలక్షన్ ఫీవర్ మాత్రం ఇంకా పోని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఈ సోమవారం నాడు అసెంబ్లీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ కూడా జరగనున్న నేపథ్యంలోనే జిల్లాలో ఎన్నికల వేడైతే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి అంటే 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం 27వ తారీఖున జరగనున్నాయి. దీనికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు కూడా హోరాహోరీ ప్రచారాన్ని అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 4 గంటలకి ప్రచార పర్వం కూడా ముగిసిన నేపథ్యంలో వారంతా కూడా ప్రలోభాలకైతే జరగలేపిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే అటు కాంగ్రెస్ నుంచి మాత్రం తిన్మర్మలను పోటీ చేస్తుండగా ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ అంటే బీజేపీ నుంచి మాత్రం అటు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కూడా పోటీలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అంటే నల్గొండ, వరంగల్, ఖమ్మంకి సంబంధించినటువంటి అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్న సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి జనగామ నుంచి అసెంబ్లీలో ఎన్నికల నేపథ్యంలో అతను గెలిచిన నేపథ్యంలోనే దీనికి మాత్రం బై ఎలక్షన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 3 పార్టీలు కూడా హోరాహోరీ ప్రచారాన్ని చేస్తున్నారు. దాదాపుగా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా 3 పార్టీల మధ్యనే ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ఒకరిద్దరు ప్రచారాన్ని సాగిస్తున్నప్పటికీ వారంతా అంటే ప్రచారంలో అంత ముందు లేకుండా పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించినటువంటి నెట్వర్క్ కావచ్చు, అదేవిధంగా 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రచార కార్యకర్తలు ఉండటంతో ప్రచారాలు అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఆయా పార్టీల నేతలు అదేవిధంగా జాతీయ నేతలతో కూడా ప్రచారాన్ని అయితే సాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటే అటు రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు అంటే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి మహా నేతలతో కూడా ప్రచారాన్ని అయితే సాగిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని చెప్పేసి సంకల్పంతో వారైతే ప్రచారాన్ని అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఇప్పటికే ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటు తుమ్మల నాగేశ్వరరావు, ఇదే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తన ప్రచారాన్ని అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గెలుపు లక్ష్యంగా అంటే వాళ్ళ ప్రచారాన్ని అయితే సాగిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంటే స్థానం నుంచి ఇప్పటికే ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. అతని గెలుపు కోసం ఇప్పటికే అధ్యక్షుడిగా అంటే ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పదవిలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ముఖ్యంగా అటు హరీష్ రావు కూడా విస్తృత పర్యటనలు చేస్తూ అటు ఉద్యోగాలను నిరుద్యోగులను ప్రత్యేకంగా కలుస్తున్నారు. పట్టభద్రులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని తను కైవసం చేసుకోవడం కోసం అయితే ప్రధానంగా పై ఎత్తులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రచారం ఇప్పటికీ సాయంత్రం 4 గంటలకు ముగియడంతో మాత్రం వారంతా కూడా ప్రలోభాల పర్వాన్ని అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాకు సంబంధించినటువంటి అన్ని గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఓట్లను, నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ సంఘాలను ప్రత్యేకంగా కలుస్తూ వారందరికీ కూడా ఇప్పటికీ ఫోన్ కాల్స్ ద్వారా ప్రత్యేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఇక ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా గతంలో కూడా పోటీ చేశారు. ఈసారి కూడా మరోసారి తన అంటే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి మళ్ళీ ఒకసారి పోటీలో ఉన్నారు. అతను కూడా గెలుపు కోసం ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర నాయక నేతలు ఏదైతే కిషన్ రెడ్డి అదేవిధంగా ముఖ్య నేతలతో కూడా ప్రచారాన్ని అయితే సాగిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే చావా రేవా అనే రీతిలో కూడా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలతో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే
అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఇప్పటికే మేము గెలిస్తే ఖచ్చితంగా ఉద్యోగులకు నిరుద్యోగులకు ప్రత్యేకంగా శుభవార్త కూడా చెప్తామని చెప్పేసి ఇప్పటికే అటు బీజేపీ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే మేము అంటే ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చాము. అదేవిధంగా రాబోయే అంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా 1,70,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అటు కాంగ్రెస్ కూడా తన ప్రచారాన్ని సాగిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి తన సత్తాని నిలుపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు అయితే వారందరి గెలుపు కోసం అయితే కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే తీన్మార్ మల్లన్న గతంలో కూడా పోటీ చేశారో ఈసారి మాత్రం అధికార పార్టీ నుంచి పోటీ చేయడంతో మాత్రం అతనికి మా మద్దతు కూడా పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగ సంఘాలను అదేవిధంగా రాజకీయవేత్తలను అదేవిధంగా ప్రత్యేకంగా పట్టభద్రులను కూడా ప్రత్యేకంగా ప్రసన్నం చేసుకునే పనులు అయితే నిమగ్నం అయ్యారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలతో కూడా పర్యటనలు చేస్తూ తన ప్రచారాన్ని అయితే సాగించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రచారానికి సంబంధించినటువంటి దాదాపుగా అంటే 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి 4,61,806 మంది ఓటర్లు ఉండగా ఉమ్మడి అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి 80,906 మంది పట్టభద్రులు తమ అంటే ఓటు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జిల్లా అధికారులు చేస్తున్నప్పటికీ ఇప్పటికే ప్రలోభాలకు కూడా తెరలేపారు. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇటు టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అంటే అభ్యర్థులను కలుస్తూ అంటే ప్రధానంగా ఇప్పటికే అంటే పట్టభద్రులను కలుస్తూ ప్రత్యేకంగా వారికైతే అంటే తాయిలాలు కూడా అందిస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలోనే వారంతా కూడా ఇప్పటికే గ్రామాల బాట అదేవిధంగా పట్టణాల బాట బట్టి అంటే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక ప్రధానంగా గెలుపోటములు ఎవరికి వస్తాయని చెప్పేసి ఇప్పటికే ఊహాగానాలు 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పట్టభద్రులు ఎవరిని అంటే ఆశీర్వదిస్తారనేది అయితే చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య అంటే పట్టభద్రుల సంఘాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలను ప్రత్యేకంగా కలుస్తూ వారందరికి కూడా ప్రత్యేకంగా ఇప్పటికే తాయిలాలు ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నట్లుగా మనకు సమాచారం వస్తుంది. ఆ నేపథ్యంలోనే 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే పట్టభద్రులందరినీ కూడా ప్రత్యేకంగా ప్రసన్నం చేసుకునే పనులు ఉన్నారు. అయితే ఇప్పటికే ఏదైతే కేయు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కూడా పోటీలో ఉండటం అంటే దానికి సంబంధించినటువంటి ఇప్పటికే విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నటువంటి జడ్సన్ కూడా ప్రత్యేకంగా తన ప్రచారాన్ని సాగిస్తున్నాడు. ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే సిట్టింగ్ స్థానంలో ఉన్న నాయకులను కూడా ప్రత్యేకంగా ఏకి పారేస్తూ తన ప్రచారాన్ని అయితే సాగిస్తున్నప్పటికీ ప్రధానంగా మాత్రం ఈ 3 పార్టీల మధ్యనే మాత్రం పోటీ మాత్రం ఉంటుంది. మరి జూన్ అంటే 27వ తారీఖు ఎవరికి పట్టం కడతారు అనే విషయాన్ని మాత్రం జూన్ 5వ తారీఖు మాత్రం ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఖచ్చితంగా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ కూడా 4వ తారీఖు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ నేపథ్యంలోనే 5వ తారీఖు మాత్రం పట్టభద్రుల ఫలితాలు మాత్రం వెల్లడయ్యే అవకాశం అయితే జిల్లాలో కనిపిస్తుంది. ఆ దిశగా కూడా అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.